కాంగ్రెస్ పార్టీలో పనిచేస్తూ బీఆర్ఎస్ లోనే ఉన్నానని కడియం చెప్పడం హాస్యాస్పదంగా ఉందని ఎమ్మెల్యే కేపీ వివేకానంద గౌడ్ అన్నారు. ఢిల్లీ వెళ్లి రాహుల్ గాంధీ సమక్షంలో కాంగ్రెస్ కండువా కప్పుకొని ఇప్పుడు ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని విమర్శించారు. 10 మంది ఎమ్మెల్యేలపై అనర్హత వేటుపడడం ఖాయమన్నారు. స్పీకర్ కాలయాపన చేస్తున్నారని మండిపడ్డారు. ఎన్నికల సమయంలో డ్రామాలు ఆడటం కాంగ్రెస్ పార్టీకి కొత్తేమీ కాదని ఎమ్మెల్యే వివేకానంద ఆరోపించారు. ఈరోజు మరి కడియం శ్రీహరి గారి పార్టీ మారిన సందర్భంలో విచారణ దాదాపు చాలా రోజులు దీన్ని దాటివేసే ధోరణిలోనే ప్రభుత్వము ప్రవర్తించి ఎట్టకేలకు మేము 2 ఏప్రిల్ 2024లో డిస్క్వాలిఫికేషన్ పిటిషన్ స్పీకర్ గారి దగ్గర మేము దరఖాస్తు చేస్తే అంటే దాదాపు 2 సంవత్సరాల తర్వాత సుప్రీంకోర్టు ముట్టకాయలు వేసిన తర్వాత సుప్రీంకోర్టు వాతలు పెట్టిన తర్వాత సుప్రీంకోర్టు స్పీకర్ గారిని మరి మీరు ఇక్కడ ఉంటారా మరి లోపల ఉంటారా బయట ఉంటారా అని ప్రశ్నించే సందర్భంలో ఈరోజు మరి విచారణకు పిలవడము మా యొక్క వాంగ్మూలం తీసుకురావడానికి పిలవడము మరి కేవలము మా న్యాయ పోరాటంలో భాగమే తప్ప ఈ ప్రభుత్వము దున్నపోతు మీద వర్షం పడ్డట్టే ఈ ప్రభుత్వము చౌటోని ముందు చంకమూదినట్టే ఉంది తప్ప ప్రభుత్వము ఎక్కడ కూడా రాజ్యాంగాన్ని కానివ్వండి సభా సాంప్రదాయాలను కానివ్వండి ఎక్కడ కూడా పాటించట్లేదు. కేవలము అహంకార పూరిత ధోరణి ప్రభుత్వం ప్రదర్శిస్తూ ఉంది. ప్రభుత్వము స్పీకర్ గారిని తమ యొక్క పనులు చేయకుండా నియమ నిబంధనలు అతిక్రమించి స్పీకర్ గారితో పనిచేపిస్తా ఉన్న సంగతిని గుర్తు చేస్తూ ఉన్నాను. ఈరోజు